N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. ఈరోజు ఖమ్మంలో ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఎస్టీ అధ్యక్షుడు అశోక్ రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని వివరించారు. 3 జాబితాలు ప్రకటన జారీ చేసింది. 3 జాబితాల్లో అన్యాయం జరిగింది ఎవరికంటే గిరిజన బిడ్డలు, లంబాడీ బిడ్డలకు మాత్రమే అన్యాయం జరిగింది. మొదటి విడతలో ఒక్క లంబాడీ బిడ్డ కూడా అవకాశం కల్పించలేని పార్టీ కాంగ్రెస్ రెండో విడతలో ఒక ముగ్గురికి అవకాశం కల్పించింది. ఆ ముగ్గురిలో కేవలం ఆదివాసీ బిడ్డలకు మాత్రమే కేటాయించింది. మేము ఆదివాసీ బిడ్డలకు వ్యతిరేకం కాదు, సంతోషం. మూడో విడతలో కొంతమంది నాయకులకు కల్పించింది, సంతోషం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఈ 10 మంది ముఖ్యమంత్రి కావాలి అనుకున్నారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ లంబాడీ నాయకులు గెలిస్తే ఓట్లేస్తేనే ఈ 10 మందిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇట్లా 10 మందిలో ఎవరికైతే ఓట్లు వేస్తారో, ఈ లంబాడీ బిడ్డలు ఓట్లేస్తారో వారు మాత్రమే ముఖ్యమంత్రినో ఎమ్మెల్సీనో అవుతారు. అయితే ఇక్కడ ఏంటంటే 30 లక్షలు ఉన్న ఈ జనాభాకి 5 సీట్లు కేటాయిస్తారు. 7 లక్షలు ఉన్న మా గోండు, కోయ, ఎరకల, చెంచు, నాయక్ కోడ్ ఉన్న ఈ సామాజిక వర్గానికి 7 సీట్లు కేటాయిస్తే 30 లక్షలు ఉన్న ఈ లంబాడి బిడ్డలకు 30 సీట్లు ఇవ్వమని ఇది ధర్మంగా అడుగుతున్నాము. గిరిజన సంఘాల జేఏసీ గత 15 రోజుల నుంచి మాణిక్య ఠాకూర్ నుంచి, రేవంత్ రెడ్డి నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి, మన ఖమ్మం జిల్లా నాయకురాలు రేణుకా చౌదరి నుంచి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి అందరినీ మేము ఈ రిప్రజెంటేటివ్లుగా మేము ర్యాండమ్లో ఇచ్చాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక లంబాడీ మహిళకు కూడా అవకాశం కల్పించలేదు. ఇదెక్కడి న్యాయం అంటే ఆదివాసీలో గిరిజన మహిళ అంటే సీతక్క గారేనా, ఇక్కడ లంబాడీ మహిళ లేదా అని వారి బాధను వెళ్లబుచ్చుకున్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ గారు అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 జాబితాలు ప్రకటన చేసింది. 3 జాబితాలలో అన్యాయం జరిగింది ఎవరికంటే గిరిజన బిడ్డలు, లంబాడి బిడ్డలకు మాత్రమే అన్యాయం జరిగింది. మొదటి విడతలో ఒక లంబాడి బిడ్డకు కూడా అవకాశం కల్పించని కాంగ్రెస్ పార్టీ రెండవ విడతలో ఒక ముగ్గురికి కేటాయించింది. ఆ ముగ్గురులో కేవలం ఆదివాసీ బిడ్డలకు మాత్రమే కేటాయించింది. మేము ఆదివాసీ బిడ్డలకు వ్యతిరేకం కాదు, సంతోషం. మూడో విడతలో కొంతమంది నాయకులకు ప్రకటించింది, సంతోషం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఈ 10 మంది ముఖ్యమంత్రులు అవ్వాలనుకునే వాళ్ళు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ లంబాడి నాయకులు గెలిస్తే ఓట్లేస్తేనే ఈ 10 మందిలో 10 మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇట్లా 10 మంది ఎవరికైతే లంబాడి బిడ్డలు ఓట్లేస్తారో వాళ్ళు మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి స్థానమో లేకపోతే ఎమ్మెల్యే స్థానం గెలుస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే 30 లక్షలు ఉన్న ఈ జనాభాకి 5 సీట్లు కేటాయిస్తారు. 7 లక్షలున్న మా గోండు, కోయ, ఎరకల, చెంచు, నాయక్ కోడ్, ప్రధాన్ ఈ సామాజిక వర్గానికి 7 టికెట్లు కేటాయిస్తే 30 లక్షలు ఉన్న లంబాడి బిడ్డలకు 30 సీట్లు ఇవ్వమని ఇది ధర్మంగా అడుగుతున్నాము. గిరిజన సంఘాల జేఏసీ గత 15 రోజుల నుంచి మాణిక్య ఠాకూర్ నుంచి, రేవంత్ రెడ్డి నుంచి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి, ఇక్కడ మా ఖమ్మం జిల్లా నాయకురాలు రేణుకా చౌదరి నుంచి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి అందరినీ మేము ఈ రిప్రజెంటేషన్లు మా మెమోరాండంలో ఇచ్చినాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక్క లంబాడి మహిళకు కూడా అవకాశం దొరకలేదు. ఇదెక్కడి న్యాయం అంటే ఆదివాసీ మహిళ సీతక్క గారే ఉన్నారా? గిరిజన మహిళ అంటే సీతక్కనేనా? ఇక్కడ లంబాడి మహిళ లేదా? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇస్తారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇయ్యారు? వాళ్ళు 8 సీట్లు ఇచ్చారు కదా, మరి మీకు ఇవ్వడానికి 8 సీట్లు ఎందుకు వచ్చింది? మీకు ఇబ్బంది. మీరు సీతక్కని మంత్రి చేసుకుంటా, ముఖ్యమంత్రి చేసుకోరి. కానీ మాకు దక్కాల్సిన సీట్లు, మా నాయకులకు దక్కాల్సిన సీట్లు మాకు ఇవ్వకుండా మా కోయాగొండు సోదరుల మధ్య మళ్ళీ చిచ్చు పెట్టి, మళ్ళీ కొట్లాట పెట్టి 2017లో మా కొట్లాట జరిగినప్పుడు ఖానాపూర్ నియోజకవర్గంలో వెడమబోజు గారికి ఇచ్చారు. ఇప్పుడు ఈ వెడమబోజు A1 పర్సన్
మా లంబాడి బిడ్డలు నలుగురు చనిపోవడానికి కారణం ఈ వెడమ భోజే. మరి ఈరోజు వెడమ భోజేమో ముద్ద అనిపించిండు. అక్కడ ఉన్న చారులత రెడ్డి రాతోడేమో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం లేనప్పుడు భుజాల మీద మోసుకొని ఒక జెడ్పీటీసీగా అయ్యి, కానీ ఈరోజు ఆమెకు టికెట్ దొరకలేదు. తర్వాత మహబూబాబాద్లో రాధాబాయికి టికెట్ దొరకలేదు. మా ఖమ్మం నియోజకవర్గంలో మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నష్టపోయి ఈరోజు ఆస్తులంతా పొంగులేటి ఇంట్లో పెట్టి ఈరోజు విజయబాయికి టికెట్ దొరకలేదు. మరి విజయబాయికి న్యాయం జరిగినట్టేనా? చారులత రాథోడ్బాయికి న్యాయం జరిగినట్టేనా? రాధాబాయికి న్యాయం జరిగినట్టేనా? కేవలం సీతక్క మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉందా? మరి రేవంత్ రెడ్డి ఏమో లంబడోళ్ళది ఏముందా, 1000 రూపాయలు గుడుంబ పోస్తే ఈ లంబడోళ్ళు ఓట్లు వేస్తారంట. ఇదే లంబడోళ్ళు కదా కొడంగల్లో నిన్ను ఓడించింది. ఈసారి నువ్వు గెలుస్తావా? నువ్వు పీసీసీ అని ఎగురుతున్నావు కదా, మరి ఈసారి గెలుస్తావా అంటున్నా. ఏ మహిళలకైతే టికెట్లు దక్కలేదో, ఏ గంబాడి బిడ్డలకైతే టికెట్లు దక్కలేదో వీళ్ళందరూ కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేస్తారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. కనుల పండుగగా శ్రీ పైడితలమ్మవారి తెప్పోత్సవం. విజయనగరం N45 న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితలమ్మవారి తెప్పోత్సవం మంగళవారం సాయంత్రం పెద్ద చెరువులో వేదోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా జరిగింది. దేవస్థానం ఈవో కె సుధారాణి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో హంసవాహిని అయిన అమ్మవారిని పడమటి గట్టు ఉత్తరగట్టు నుండి దర్శించుకొని జై బైడిమాంబ, జై జై బైడిమాంబ అంటూ జై జై నాదాలు చేశారు. అమ్మవారి వాహనం జల కెరటాలలో విద్యుత్ కాంతులు నిండుతూ పెద్ద చెరువులో అమ్మవారు పయనించింది. వాహనంపై ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు, వేద పండితులు తాత రాజేష్ శర్మ, సాయి కిరణ్ శర్మ, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఆర్డీఓ, పోలీస్ సిబ్బంది, ఫైర్ సర్వీస్ ఉద్యోగస్తులు, దేవస్థానం పాలక మండలి సభ్యులు, దీక్షాదారులు పాల్గొన్నారు. బాణాసంచాలు వెలుగులు విరుజిమ్ముతూ ముమ్మారు పయనించింది. ఈ ఉత్సవ అనంతరం పల్లకీపై భక్తులు వెంటరాగా వనంగుడికి అమ్మవారి ఉత్సవమూర్తిని తీసుకొచ్చి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు కూడా పాల్గొన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. హుజూరాబాద్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చుడు రద్దు చేసడు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించిన ఘనత కాంగ్రెస్దే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొడితెల ప్రణవ్. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందామని ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చుడు రద్దు చేసుడే తప్ప ఉద్యోగాలను భర్తీ చేయటం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొడితెల ప్రణవ్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ మండలంలోని షాలపల్లి, ఇందిరానగర్, చెల్పూర్, రాజపల్లి, రాంపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించామని కేసీఆర్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటుందని, కానీ 4 ఏళ్లు పూర్తి కాకుండానే ఆ ప్రాజెక్టు కృంగిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 అందజేయడంతో పాటు 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయించవచ్చని అన్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు, రైతు కూలీలకు 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేస్తామని తెలియజేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు తెలియజేశారు. యువకుల ఉన్నత చదువులకు వివాహ వికాస పథకం ద్వారా 5 లక్షల విద్యా భరోసా, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్థాయి మోడల్ స్కూల్ ఏర్పాటు చేసుకుందామని అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు చేయూతను అందించేందుకు 4,000 రూపాయల పెన్షన్ అందించుతున్నట్లు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పే పార్టీ కాదని,
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఏర్పాటు చేసిందన్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలంటే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత విద్యను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంపై ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని అన్నారు. నియోజకవర్గంలోని 5 మండల కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, స్టడీ సెంటర్లు ఏర్పాటుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం చల్పూర్ మాజీ సర్పంచ్ పోలంపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కొల్లూరు కిరణ్, సీనియర్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్, రాజవల్లి మహిళా అధ్యక్షురాలు లంకా దాసరి లావణ్య, గ్రామ అధ్యక్షుడు మునగాల మధు, చల్పూర్ గ్రామ అధ్యక్షుడు సమ్మెట సంపత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. బంగాళ రాజు గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నా. బీజేపీ నుండి అఖిలపై లైలయ్య వేదికపై రావాల్సిందిగా కోరుతున్నా. మాజీ గారే ఎండి వలి వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నా. శరీరం కుమార్, బాసరం తిరుపతి యాదవ సంఘం సభ్యులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నా. కొమ్ము రాజు కుర్మ సంఘం సభ్యులు వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నా. కొమరయ్య యాదవ సంఘం సభ్యులు వేదికపై రావాల్సిన సింగర్ రిటైర్ ఎంప్లాయ్ పుల్ల రాధా వేదికపై గుజ్జ సంపద రెడ్డి వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నా. కాల్వ బుచ్చిరెడ్డి రైతు సీనియర్ లీడర్ పత్తి కృష్ణారెడ్డి గారికి, అలాగే మహిళా అధ్యక్షురాలు లావణ్య గారికి, ఇంకా మిగతా ఎవరైతే యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ప్రతి ఒక్క యువతకు నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమ ప్రచారం కంటే ముందు మన పొలంపల్లి సీనన్న గారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీనన్నతోని వార్డ్ మెంబర్లు, రిటైర్డ్ ఎంప్లాయీలు, యువకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి జాయిన్ అయ్యారు. అన్న లిస్టు చదువుతుంటే సగం చెల్పూరు అంతా ఇక్కడికి వచ్చి కండ కప్పుకుంటుందా అన్న డౌట్ వచ్చింది. అంతమంది వచ్చి మీరు చూసిండ్రు. 20 నిమిషాలు పట్టింది కండ కప్పుకోవడానికి. అందరికీ స్వాగతం పలుకుతున్నా. కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో, నా పైన నమ్మకంతో పెట్టుకొని ఈ పార్టీలో మీరు అందరు చేరినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నా. మీరు చాలాసేపు అయింది ఇక్కడ వచ్చి, ఎక్కువ సమయం తీసుకొని మీది 2-3 విషయాలు తృప్తంగా మీతో మాట్లాడి వెళ్ళిపోదా. మనం తిట్టుకుంటారు నన్ను ఎక్కువ మాట్లాడితే. మొదటగా 30 తారీఖు మనకి ఓట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మీ గ్రామానికి నేను వచ్చిన. మరి చెల్పూర్ అనేది హుజూరాబాద్ మండల్లో పెద్ద గ్రామ పంచాయతీ. ఈ పెద్ద గ్రామ పంచాయతీకి ఇంతమంది అక్కలు, అవ్వలు, తాతలు, అన్నలు, తమ్ముళ్ళు పెద్ద ఎత్తున మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది, ఆ హామీలు మనం నెరవేర్చినాయా లేవా అనేది 2 నిమిషాలు మాట్లాడుకుందాం. అమ్మా, ప్రధానమైన అంశం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మనకి ఇస్తా అని చెప్పి 2018లో మనకు హామీ ఇచ్చడం జరిగింది. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వస్తే చేయలేపండి. ఎవరు మన రానోళ్ళు చేయలేపండి అందరూ అంటే. సో మరి హామీ ఇచ్చి 2018లో మనకు హామీ ఇచ్చి మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నది, ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? ఇక్కడ యువకులు ఇంతమంది వచ్చిన వాళ్ళని అడుగుతున్నా నేను ఇవాళ. ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చిండ్రా బీఆర్ఎస్ పార్టీ అని నేను అడుగుతున్నా. అది ఇవ్వకపోగా మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు మరి రిలీజ్ చేసిండ్రు. మనం ఏం చేసినాం? అరే ప్రభుత్వం
నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, మన పిల్లలకి భవిష్యత్తు ఉంటది అని చెప్పి వేల రూపాయలు కష్టపడ్డ పైసలు అప్పు N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. కారుకు బాయ్ బాయ్, కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. దమ్మపేట పట్టణం నుండి 30 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జారే. ఘనంగా పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. మండల సీనియర్ నాయకుల ఆశీర్వాదం పొందాలి జారే. దమ్మపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అషారావుపేట నియోజకవర్గం దమ్మపేట పట్టణం నుంచి 3 వార్డు మెంబర్లతో సహా 30 కుటుంబాలు బుధవారం అషారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి జారీ ఆదినారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ దమ్మపేట పట్టణంలో గల పొంగిలెట్టి క్యాంపు కార్యాలయం నందు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దమ్మపేట పంచాయతీ వార్డు మెంబర్లు పగడాల రాంబాబు, రాజుని రాంబాబు, ఆసేవత్ మంగమ్మతో సహా 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జారీ ఆదినారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ క్యాంపు కార్యాలయం నందు కేక్ కట్ చేసి బాణాసంచా కాలుస్తూ పార్టీ అభిమానులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలను జయవ్రతం చేశారు. పార్టీ నాయకులు జారీకు శాల్వా కప్పి గౌరవ సన్మానం చేశారు. మండల సీనియర్ నాయకులు ఆశీర్వాదం తీసుకున్న జారీ దమ్మపేట మండలం మాజీ ఎంపీపీ పానుగంటి సత్యం, మాజీ సర్పంచ్ అత్తులూరి వెంకటరామారావులు ఆశీస్సులు పొంది కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అద్భుతమైనటువంటి ఒక సువర్ణ అవకాశం రోజుగా భావిస్తామన్నా. నా యొక్క రాజకీయ ప్రజాక్షేత్రంలో నాకు ఏఐసిసి ద్వారా నాకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు మీ అందరి తరఫున నేను పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు నాకు కూడా టికెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఈరోజు నేను వ్యక్తిగా ఈరోజు నామినేషన్ వెళ్ళిపోతా ఉన్నా. ఆ సందర్భంలో వెళ్ళేటటువంటి సందర్భంలో అన్నా నేనున్నాననే ఒక ఆలోచనని మీరు ఏదైతే ఒక ఆలోచన తీసుకొని మరి ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యే కార్యక్రమం చేపట్టడం చాలా సువర్ణ అవకాశంగా నేను భావిస్తా ఉన్నా. రేపటి రోజున రేపు పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించేటటువంటి ఏదైతే ఆలోచన అయితే మీరు నన్ను గెలిపిస్తారో ఆలోచనకు అనుగుణంగా అందరి మన్ననలు పొందుతూ అందరితో మమేకమై ఐక్యతగా అన్ని సామాజిక వర్గాలతో కూడా నేను ఒక్క మీలో నాలుకలో అదే రెండు నాలుకలాగా కంటిలో నలుసులాగా నేను మీలో ఒకటిగా పనిచేస్తానని చెప్పేసి మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యింది మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రూప్ ఫోటో అన్న ఒకసారి అందరూ
N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. షేరింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నుండి అరికపూడి గాంధీ నామినేషన్ దాఖలు. భారీ ఎత్తున ర్యాలీ, పెద్ద ఎత్తున తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అడుగడుగునా నీరాజనం పలికిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు, సోదరీమణులు. వివేకానంద నగర్లోని ఇంటి నుండి ర్యాలీగా ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నే శ్రీనివాసరావు, ఒప్పలపాటి శ్రీకాంత్, రోజాదేవి, రంగారావు, మంజుల, రఘునాథ్ రెడ్డి, సింధు, ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో కలిసి నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరిన ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ లింగంపల్లిలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించి అక్కడి నుండి జోనల్ కార్యాలయానికి చేరుకొని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజాదేవి, రంగారావు, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల, రఘునాథ్ రెడ్డిలతో కలిసి రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ మాట్లాడుతూ షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మద్రం పడుతున్నారని, ప్రజా ఆశీర్వాదం వారి దీవెనతో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ మెజార్టీతో గెలుస్తుందని అన్నారు. గడిచిన 9 ఏళ్ల కాలంలో 9,000 కోట్ల రూపాయలతో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పించామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించబోతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్కి కానుకగా ఇస్తామని అరికపూడి గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా అరికపూడి శ్యామలాదేవి నామినేషన్. షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అరికపూడి గాంధీ భార్య శ్యామలాదేవి తన నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రతి పేద మహిళకి 3,000 రూపాయల పెన్షన్. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం 3,000, ఇంకా 3,000 ఇస్తున్నాం, 1,00,000 కట్టిస్తున్నాం. అదే కాక 50 గజాలు, 60 గజాలు, 70 గజాలు ఉన్నటువంటి పేద నివాస ప్రాంతాలకి 3 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఒక స్లాబ్ వేసుకో, ఒక స్లాబ్ ఉంటే ఇంకొక స్లాబ్ వేసుకో పైన అయినా సరే అనే గొప్ప మనసుతో మా ముఖ్యమంత్రి గారు ఈ సంక్షేమాన్ని పెట్టారు. 5 లక్షల రూపాయలు ఉచితంగా LIC కంపెనీ లాంటి కంపెనీతో ఇన్సూరెన్స్, ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని 5 లక్షలు, 15 లక్షలు కూడా పెట్టినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిది. ప్రతి రేషన్ షాపులోనూ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. ఇప్పటికే 24 గంటల కరెంట్ ఇస్తున్న సందర్భం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా జరుగుతోంది. అనేక సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలుకుతూ మేనిఫెస్టో విడుదల చేశారు. 25వ తారీఖు అవసరమైతే మరికొన్ని వీటన్నిటినీ వివరిస్తూ అవసరమైతే మరికొన్ని సిటీలో మీటింగ్ పెట్టి చేద్దాం. 24 గంటల కరెంట్ ఇచ్చాం, తాగునీరు ఇచ్చాం, సాగునీరు ఇచ్చాం, రైతుకి, ఇండస్ట్రీకి, ఇంటికి, కమర్షియల్ కాంప్లెక్స్కి అన్నిటికీ కూడా కరెంట్ ఇస్తున్నాం. ఇంకా కొన్ని అవసరాలు పేద మధ్యతరగతి కుటుంబాల మీద వాళ్ళ అవసరాలను గుర్తించి చేయాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు సార్ అని చెప్పి మేము అడిగాం. ఆడెవడో పనికి మళ్ళీ ఇచ్చాడు, మనం ఎందుకు సార్ ఇవ్వటం అంటే, మీకు తెలియదు, నేను రోజు డైలీ ఆర్థిక పరిస్థితుల మీద మానిటరింగ్ చేస్తా, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత. నామినేషన్ వేద్దామనుకొని మొదలుపెట్టి ప్రయాణమైన సందర్భంగా అశేష ప్రజానికం ఆశీస్సులతో 11 గంటల 22 నిమిషాలకి నామినేషన్ వేయడం జరిగింది. అడుగడుగున ప్రతి డివిజన్లో పురుషులు, మహిళలు గొప్పగా ఎక్కడికక్కడ ఏ ఏరియా ప్రాంతాల్లో ఆశీర్వదించినటువంటి తీరు మా 9.5 సంవత్సరాల పాలనకి, అందుబాటుతనానికి, సంక్షేమానికి, అభివృద్ధికి ఇదొక
నిదర్శనం అని చెప్పుకోవడానికి మాకు గర్వంగా ఉంది. చాలా గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఉన్నా. జీవితంలో ఈనాడు సహకరించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి రేపటి నుంచి మీ అందరూ కూడా తెలుసు, ఎలక్షన్లు 30 తారీఖు జరగబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు కూడా గొప్పగా మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. సహజంగా దళిత బంధు, మైనార్టీ బంధు, బీసీ బంధు అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఇదే కాకుండా ప్రజల అవసరాలు ఏమిటి, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనేది ఆలోచిస్తే బియ్యం రేటు పెంచి, పాల రేటు పెంచి, ఉప్పు రేటు పెంచి, గ్యాస్ రేటు పెంచి, కూరగాయల ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ సామాన్య మానవుడు నడ్డి విరిచినటువంటి ప్రభుత్వాల తీరుని గ్రహించి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే. N45 న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన దమ్మాపేట పట్టణం నుండి 30 కుటుంబాలు. సీనియర్ నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జారే. ఘనంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. మండల సీనియర్ నాయకులు ఆశీర్వాదం పొందిన జారే. రోజు అద్భుతమైనటువంటి ఒక సువర్ణ అవకాశం రోజుగా భావిస్తామన్నా. నా యొక్క రాజకీయ ప్రజాక్షేత్రంలో నాకు ఏఐసిసి ద్వారా నాకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు మీ అందరి తరఫున నేను పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు నాకు కూడా టికెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఈరోజు నేను వ్యక్తిగా ఈరోజు నామినేషన్ అయిపోతా ఉన్నా. ఆ సందర్భంలో వెళ్ళేటటువంటి సందర్భంలో అన్నా నేనున్నాననే ఒక ఆలోచనని మీరు ఏదైతే ఒక ఆలోచన తీసుకొని మరి ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యే కార్యక్రమం చేపట్టడం చాలా సువర్ణ అవకాశంగా నేను భావిస్తా ఉన్నా. రేపటి రోజున రేపు పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించేటటువంటి ఏదైతే ఆలోచన అయితే మీరు నన్ను గెలిపిస్తారో ఆలోచనకు అనుగుణంగా అందరి మన్ననలు పొందుతూ అందరితో మమేకమై ఐక్యతగా అన్ని సామాజిక వర్గాలతో కూడా నేను ఒక్క మీలో నాలుకలో అదే రెండు నాలుకలాగా కంటిలో నలుసులాగా నేను మీలో ఒకటిగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యింది మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. కొత్తగూడెం కమ్యూనిస్టుల భారీ ర్యాలీ నడుమ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి కూనంనేని సాంబశివరావు నామినేషన్. కాంగ్రెస్ సిపిఎం తెలంగాణ జనసమితి బలపరిచిన కొత్తగూడెం నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి కూనంనేని సాంబశివరావు నామినేషన్ సందర్భంగా బుధవారం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పట్టణంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సిపిఎం రాష్ట్ర నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. కొత్తగూడెం కమ్యూనిస్టుల భారీ ర్యాలీ నడుమ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి కూనంనేని సాంబశివరావు నామినేషన్.
కాంగ్రెస్ సిపిఎం తెలంగాణ జనసమితి బలపరిచిన కొత్తగూడెం నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి కూనంనేని సాంబశివరావు నామినేషన్ సందర్భంగా బుధవారం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పట్టణంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సిపిఎం రాష్ట్ర నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. साउथ इंडिया में मसाले दूसरे देशों में जाते हैं, ये कांग्रेस पार्टी ने किया है. बीजेपी ने सिर्फ देश की पब्लिक सेक्टर यूनिट्स को बेचा है, सिर्फ बेचा है. तो केसीआर एंड बीजेपी बोथ आर हैंड इन ग्लव्स, बोथ वर्किंग एज हैंड एंड ग्लव्स. दोनों एक दूसरे कि वो बीआरएस के खिलाफ बोल रहे थे, वो बीआरएस को काउंटर कर रहे थे. किसी भी पार्टी में मेहनत करने वाले को रिवॉर्ड मिलता है. यहां मेहनत करने वाले बंडी संजय को बीजेपी ने घर में बिठा दिया. यहां मेहनत करने वाले बंडी संजय को बीजेपी ने कहा कि हम तो बीआरएस से मिल गए हैं, तो किशन रेड्डी ठीक है, तुम घर में बैठो. ये जो बीसी प्रेसिडेंट नहीं रख सकते, जो बीसी प्रेसिडेंट नहीं रख सकते, वो बीसी चीड़ के चीफ मिनिस्टर भूपेश बघेल इज अ बीसी, अशोक गहलोत राजस्थान इज अ बीसी. और कांग्रेस पार्टी ने कहा है कि अगर कांग्रेस पार्टी, राहुल गांधी जी ने कहा कि अगर कांग्रेस पार्टी पावर में आएगी तो हम कास्ट सेंसस कराएंगे और जिसकी जितनी पॉपुलेशन होगी उसको उतनी भागीदारी मिलेगी. जिसकी जितनी पॉपुलेशन का नंबर होगा उसकी उतनी ही पार्टिसिपेशन होगी, उसको उतनी ही चीजें मिलेंगी. ये राहुल गांधी जी ने कहा है. तो हम सिर्फ कहते नहीं है, हम डिलीवर करते हैं. आई हैव गिवन यू एन एग्जांपल ऑफ छत्तीसगढ़ सीएम भूपेश बघेल एंड अशोक गहलोत जी ऑफ राजस्थान. हमने किया है. यहां तो बंडी संजय को मिलना था अवार्ड और मिल गया पोस्ट से हटाओ वाला रिवॉर्ड. तो दिस इज व्हाट द रियल फेस ऑफ बीजेपी, कि कांग्रेस को हराना है इसलिए बीआरएस के साथ मिल जाओ. कल तक जिस बीआरएस को गालियां देते थे, आज उस बीआरएस का साथ देने के लिए ना कविता को पकड़ रहे हैं, ना चुनाव लड़ रहे. अब मैं आपको बताना चाहूंगी कि लगातार इस तरीके से केजी टू पीजी मील स्कैम, मैं तो स्कैम कहूंगी, स्कीम थी लेकिन स्कीम नहीं है, इट्स अ स्कैम बाय स्कैमिली. कैसे? कहा था बच्चों के लिए मील्स मिलेंगे और 26,000 स्कूलों में कोई मील नहीं मिल रहा है. तेलंगाना 26,000 स्कूल्स इन तेलंगाना नॉट गेटिंग मील्स. मिड डे मील पर भी जिन स्कूलों में कुछ में दिया जा रहा है उसमें आप खाना देखिए बच्चों को कैसा दिया जा रहा है. कोई केजी टू पीजी स्कूल नहीं खोले गए. एक स्कूल खोला, वो भी केटीआर की असेंबली में. एक स्कूल कितने साल बाद? 8 साल बाद. 8 साल बाद एक स्कूल खोला, केटीआर की असेंबली में खोला. कहा ब्रेकफास्ट मिलेगा, एक हफ्ते ब्रेकफास्ट मिला. जो ब्रेकफास्ट मील स्कैम कि नहीं, पेपर कैंसिलेशन दे रहे हैं, पेपर पोस्टपोनमेंट दे रहे हैं, पेपर लीक दे रहे हैं और इसी कारण से प्रवल्लिका जैसे सुसाइड हो रहे हैं. बच्चे, आपके घर में भी बच्चे हैं, सबके घर में बच्चे हैं. बच्चे पेपर पोस्टपोनमेंट से, लीक होने से, बार बार पेपर्स के कैंसिलेशन होने से डिप्रेशन में आ रहे हैं. क्योंकि गरीब परिवार के बच्चे जब अपने घर से निकलते हैं, गांव से निकलते हैं, छोटे शहरों से निकलते हैं, उनके बस के टिकट से लेकर हैदराबाद पहुंचने तक, बड़े शहरों तक पहुंचने तक पैसा खर्चा होता है. वो लोन लेकर भी पढ़ाते हैं लोग अपने बच्चों को, इंटरेस्ट पे करते हैं अपने बच्चों को पढ़ाने के लिए. लेबर भी अपने बच्चों को पढ़ाता है, गरीब व्यक्ति अपने बच्चों को पढ़ाता है, लेकिन पेपर कैंसिल होता है.
पेपर लीक होता है, पेपर पोस्टपोन होता है, कर्जा और बढ़ता है, लोन और बढ़ता है, इंटरेस्ट और बढ़ता है, बच्चे अंडर प्रेशर आते हैं, परिवार अंडर प्रेशर आते हैं, क्योंकि जब आप बस का टिकट लेके हैदराबाद में कहीं एक हॉस्टल का कमरा लेते हैं तो पैसा खर्च होता है, खाना खाते हैं तो पैसा खर्च होता है, एग्जामिनेशन देने के लिए एडमिशन लेते हैं पैसा खर्च होता है, एग्जामिनेशन के लिए पैसा खर्च होता है, हर जगह पैसा खर्च होता है। और लगातार पैसा खर्च होने के बाद जब पेपर कैंसिल होता है तो वो परिवार के ऊपर बर्डन पड़ता है, इंटरेस्ट पड़ता है, लोन पड़ता है, बच्चे डिप्रेशन में आते हैं, दिमागी परेशानी में आते हैं। बीआरएस और बीजेपी, इन दोनों पार्टियों का वो सत्य, वो सच रखने आए हैं जो बार बार इन्होंने तेलंगाना की जनता को वादे किए और पूरे नहीं किए। उसका एक एक चीज मैं आपको बताने जा रही हूं। मैं बताऊंगी किस तरीके से। शुरुआत करूंगी आपसे 2 BHK स्कीम से। इन्होंने कहा था कि 5.72 लाख हाउसेस 2 BHK घर तेलंगाना के लोगों को मिलेंगे, लेकिन एक भी घर तेलंगाना के लोगों को नहीं मिला। अगर मैं यहां की बात करूं, हुस्नाबाद की बात करूं, हुजराबाद की बात करूं, तो यहां हुजराबाद में इन्होंने जितने भी घर बनाए, एक भी घर किसी कॉमन मैन को नहीं मिला। आप प्रेस के बंधु हैं, प्रेस के मेरे भाई हैं, डेली प्रेस कवर करते हैं, डेली मुद्दे कवर करते हैं, आपको हमसे ज्यादा पता है कि यहां बताइए अगर एक भी घर बीआरएस ने किसी आम इंसान को डिलीवर किया है, क्या आप में से भी किसी को कोई घर मिला? मुझे लगता है नहीं मिला। तो जो बार बार झूठे वादे इन्होंने किए हैं, तो फिर ऐसे कैंडिडेट का आपको करना क्या है? We have got a very good candidate, a young youth who can understand the plight of the people of Telangana, the need of the people of Telangana, who can understand the youth of the people of Telangana कि आज क्या दिक्कत है। हुजराबाद के लोगों को आपके माध्यम से मैं कहना चाहती हूं कि कांग्रेस पार्टी जो कहती है वो डिलीवर करती है। आप इस बार हुजराबाद में कांग्रेस के कैंडिडेट को लाइए और अपनी जो हमारी गारंटीज है 6+2 गारंटीज, वी प्रॉमिस यू वी विल डिलीवर। सोनिया जी के उस स्वर्णिम तेलंगाना के सपने को कांग्रेस पार्टी पूरा करेगी। बहुत बहुत धन्यवाद। फ्री इन द कर्नाटका स्टेट बसेस, we have promised the women of Telangana that we will give you free tickets in TSRTC buses and we will deliver. कर्नाटका में हमने 6 गारंटीज में से 4 गारंटीज विद इन 5 months डिलीवर कर दी है और हम तेलंगाना में भी करेंगे। हमने तेलंगाना की महिलाओं को कहा है 500 रुपए का गैस सिलेंडर हम देंगे। हम राजस्थान में दे रहे हैं 500 रुपए का गैस सिलेंडर। हम तेलंगाना की महिलाओं के घर का बजट नहीं बिगड़ने देंगे। बीजेपी ने महंगाई से जनता का आज बुरा हाल किया हुआ है। 1100-1200 रुपए का गैस सिलेंडर मिलता है, आज 100 रुपए के पार डीजल पेट्रोल तक, सेंचुरी पार तक किया है डीजल पेट्रोल ने इस देश में, जहां मनमोहन सिंह जी ने कभी भी रुपये को गिरने नहीं दिया। आज डॉलर और रुपए का क्या हाल हो गया है आप जानते हैं। आज हमने प्रॉमिस किया है 500 रुपए का गैस सिलेंडर, हम आपके घर का बजट नहीं बिगड़ने देंगे। हम फ्री बस ट्रैवल देंगे, हम 500 रुपए का सिलेंडर देंगे, हम आपके बच्चों के 5 लाख पढ़ाई का पैसा देंगे। हम आपको परेशान नहीं होने देंगे, क्योंकि कांग्रेस पार्टी ने इस देश को बनाया है, इस देश को सींचा है, इस देश के गरीब, आदिवासी, मध्यम वर्ग के लिए काम किया है, पब्लिक सेक्टर यूनिट्स बनाए हैं, आपके बच्चों को नौकरियां दी है, आपके परिवारों की मदद की है, आपको खेत दिए हैं। आज कांग्रेस की गारंटीज पर विश्वास कर रहे हैं, राहुल गांधी जी पर विश्वास कर रहे हैं, प्रियंका गांधी जी को देखना चाहते हैं। ये बताता है कि 3 दिसंबर को तेलंगाना में कांग्रेस पार्टी सरकार बनाने जा रही है। सारे ओपिनियन पोल्स तेलंगाना में कांग्रेस पार्टी की सरकार बता रहे हैं। और मैं आपके माध्यम से तेलंगाना के लोगों को कहना चाहती हूं कि हुजराबाद ने भी बहुत देख लिया बीजेपी का राज।
ये एक ऐसे कैंडिडेट है जो बिन पैंदी के लोटे जैसे हो गए हैं, कभी इधर कभी उधर, कभी इधर कभी उधर। जो पार्टी नहीं तय कर पा रहे हैं वो आपको क्या दे पाएंगे? यहां लोगों को कहा था पेंशन्स मिलेंगी, पेंशन नहीं मिली। डू नॉट लाई टू द पीपल ऑफ हुजराबाद, डू नॉट लाई, वी स्टैंड विद द पीपल ऑफ हुजराबाद। झूठ नहीं बोल सकते आप। 8 बार आप 7 बार आप एमएलए हैं और आप झूठ बोलते हैं हुजराबाद के लोगों से कि नौकरियां देंगे, घर देंगे। आपने ना नौकरियां दिया, ना आपने घर दिया, आपने कुछ नहीं दिया। सिर्फ और सिर्फ आप एमएलए का टिकट लिया, इलेक्शन जीते और हुजराबाद के लोगों को आपने लगातार झूठ बोला। मैं बात करती हूं महिलाओं की, क्योंकि खुद महिला हूं। तेलंगाना की महिलाओं के साथ जो लगातार झूठ बोला है बीआरएस ने और केसीआर ने, वो कैसे? कहा था वुमेन कॉरिडोर बनेंगे, विमेन इंडस्ट्रियल कॉरिडोर बनेंगे। 2014 के मैनिफेस्टो में लिखा था वुमेन इंडस्ट्रियल कॉरिडोर बनेंगे। मुझे बताइए, आप यहां प्रेस के मीडिया के लोग बैठे हैं मेरे भाई, एक मुझे विमेन इंडस्ट्रियल कॉरिडोर तेलंगाना में बता दीजिए कहां बना है। वुमेन बैंक बनेंगे, मुझे बताइए एक भी वुमेन बैंक कहां बना है। कहा था फैमिली काउंसलिंग सेंटर्स बनेंगे, आप मुझे बताइए एक भी फैमिली काउंसलिंग सेंटर कहां बना है। आपने तो तेलंगाना के लोगों को शराब में झोंक दिया, लिकर में झोंक दिया। What BRS is using is power, money and liquor to woo the people of Telangana. उन्हें लगता है कि तेलंगाना के लोगों की औकात सिर्फ एक शराब, एक पैसा और पावर से खरीदे जा सकते हैं तेलंगाना के लोग। लेकिन आज सारे ओपिनियन पोल्स कह रहे हैं कि कांग्रेस पार्टी पावर में आ रही है और ये बता रहे हैं कि तेलंगाना के लोग ना पावर के जाल में फंसेंगे, ना पैसे के जाल में फंसेंगे और ना लिकर के जाल में फंसेंगे। लिकर में तो कविता जितनी फंसी हुई है उतना कोई नहीं फंसा है, उतना कोई नहीं फंसा है। दिल्ली में लिकर में गिरफ्तारियां होती हैं, लेकिन कविता को क नहीं बोलती है बीजेपी, कविता का के नहीं बोलती है बीजेपी। आप दिल्ली के लीडर्स के यहां ईडी जाती है, सीबीआई जाती है, रेड्स होते हैं, अरेस्टिंग होती है। वाई नॉट कविता? प्रवल्लिका इसका रीसेंट एग्जाम्पल है, रीसेंट एग्जाम्पल है। मैं प्रवल्लिका के घर खुद गई, मैं प्रवल्लिका के पेरेंट्स से मिली, तब तक बीआरएस नहीं जागी। प्रवल्लिका की मां को गले लगा, प्रवल्लिका की मां मेरे गले लग के रोई। प्रवल्लिका के पिता ने कहा कि वो मेरे जैसी दिखती थी। और उसके बाद वहां क्या हुआ, तब जाके बीआरएस की और केसीआर की नींद खुलती है। उससे पहले तो प्रवल्लिका का कैरेक्टर असैसिनेट करते हैं। प्रवल्लिका की मदर ने कहा कि मेरी बेटी गई तो गई, लेकिन उससे भी दुखद यह हुआ कि मेरी बेटी का कैरेक्टर असैसिनेट किया बीआरएस की पुलिस ने, केसीआर की पुलिस ने। आप तेलंगाना की बच्चियों के कैरेक्टर असैसिनेट करते हैं। और उसके बाद जब कांग्रेस पार्टी ने इस मुद्दे को उठाया, मैं खुद उसके घर गई, हमने बात किया, तब बीआरएस की नींद खुली। आनन फानन में उन्होंने उसकी मां को बुलाया, पैसे के दबाव में बयान बदलवाने लगे। ये है असलियत केसीआर की। लेकिन मैं आप सबके माध्यम से तेलंगाना के युवा को कहना चाहती हूं, अनएम्प्लॉयड यूथ को कहना चाहती हूं, योर लाइफ इज इंपॉर्टेंट, प्लीज डू नॉट गो फॉर सुसाइड्स। कांग्रेस पार्टी स्टैंड्स विद यू, हम आपके साथ खड़े हैं, आपकी लड़ाई हम आपके साथ लड़ेंगे। और सत्ता में आएंगे तो 6 गारंटीज के साथ साथ राहुल गांधी जी ने एक और गारंटी दी है 7वीं, कि कांग्रेस पार्टी अगर सत्ता में आएगी, सत्ता में आते ही हम 2 लाख नौकरियां तेलंगाना के युवाओं को डिलीवर करेंगे। इट इज अ प्रॉमिस टू द यूथ ऑफ तेलंगाना दैट कांग्रेस पार्टी विल डिलीवर 2 लाख जॉब्स immediately if we come to power. Telling you all, and I'm telling via you people, I'm telling to the youth of Telangana, please do not go for suicides.
We are with you. Congress party stands with you. We will fight for you. So KCR and KTR and BRS, everybody, you people lie to the core. आपने तेलंगाना के युवाओं के साथ भी झूठ बोला. अब मैं बात करती हूं बीजेपी की. बीजेपी ने कहा था 2 करोड़ नौकरियां हर साल मिलेंगी देश के युवाओं को. मुझे नहीं दिखी कहीं 2 करोड़ नौकरियां, जबकि हम 47 साल में सबसे ज्यादा बेरोजगारी से जूझ रहे हैं. देश इस समय सबसे ज्यादा बेरोजगारी से जूझ रहा है. 2 करोड़ जॉब्स इन 9.5 years. 18 करोड़ जॉब्स अभी तक मिलनी चाहिए थी, लेकिन बीजेपी डिलीवर्ड नथिंग, जस्ट नथिंग, zero to the youth of this country. So they lied to the people of Telangana also by delivering no jobs. So the MLA से जब फसलें बर्बाद हुई किसानों की, तो आपने कहा था किसानों को कॉम्पनसेशन मिलेगा. किसी किसान को कोई कॉम्पनसेशन डिलीवर नहीं हुआ, कोई कॉम्पनसेशन नहीं मिला. आज किसान सफर कर रहे हैं. आप उनकी जमीनें लेते हो 2 BHK हाउस कहने के लिए, बनाने के लिए, लेकिन उसमें भी स्कैम करते हो. कांग्रेस पार्टी ने आदिवासियों के लिए भी, राहुल गांधी जी ने कहा कि जमीन के पट्टे मिलेंगे. इंदिरा जी के समय पे, इंदिरा अम्मा के समय पे हमने दिए हैं. अभी भी हमने कहा हम आदिवासियों को जमीन के पट्टे देंगे और 5-5 लाख उन्हें घर बनाने के लिए देंगे. और मैं अभी भी आपको बता रही हूं कि किसानों का कर्जा अगर किसी ने माफ किया तेलंगाना में, तो कांग्रेस पार्टी ने किया. 11,000 करोड़ रुपया हमने तेलंगाना के फार्मर्स का माफ किया जब कांग्रेस पार्टी सेंटर में थी. हमने किया है और करेंगे. हमने पैडी को भी 500 बोनस देने का कहा है. हमने पर एकड़ 15,000 12,000 देने का कहा है. हमने लेबर्स को भी देने को कहा है. हमारे मैनिफेस्टो में है, आप हमारा मैनिफेस्टो पढ़िए. कांग्रेस पार्टी जो कहती है वो सिर्फ कहती नहीं है, वो डिलीवर करती है. हमने अगर यूथ को कहा है कि हम आपको 2 लाख नौकरियां देंगे, तो हम देंगे. हम सुसाइड नहीं करने देंगे. हम 5 लाख रुपए उनकी पढ़ाई के लिए भी देंगी कांग्रेस पार्टी. 5 lakh rupees we have promised to the youth of Telangana that we will deliver. We will give 5 lakh rupees to the youth of Telangana for their education, for their hostel fees, for their food, for their books. We have promised we will deliver, because we are delivering in Himachal. OPS we promised in Himachal, we have delivered in Himachal. 25 lakh rupees of health insurance we promised in Rajasthan, we are delivering in Rajasthan. We have promised 10 lakh rupees of health insurance for the people of Telangana, we will deliver it. हर तबके से झूठ बोला है. इन्होंने कहा था कि हम ये घर 9 महीने में डिलीवर कर देंगे. 2 बार सरकार आ गई. Almost 10 years to complete. We are sitting in elections. No houses delivered. एक सिंगल घर डिलीवर नहीं किया. KCR, you are a liar. BRS, people lie to the core each day to the people of Telangana. अब मैं बात करती हूं बीजेपी की. यहां के जो MLA है, इन्होंने कहा था हम प्रधानमंत्री आवास से योजना से लोगों को घर दिलाएंगे. लेकिन KCR ने तो झूठ बोला ही बोला. लेकिन हुजराबाद के लोगों से यहां के MLA ने और बड़ा झूठ बोला. प्रधानमंत्री आवास योजना से एक भी घर हुजराबाद के किसी व्यक्ति को नहीं मिला. हुजराबाद के लोगों ने बार बार, साल दर साल बार बार इनको चुनाव जिताया, विश्वास दिलाया. लेकिन मैं हुजराबाद के लोगों से कहना चाहती हूं कि ये लोग आपके साथ सिर्फ और सिर्फ झूठ बोल रहे हैं. आपको झूठे वादों में फंसा रहे हैं. ना आपको 2 BHK स्कीम से घर मिला, ना प्रधानमंत्री योजना से आपको घर मिला. All they delivered was zero house to the people of Telangana, to the people of Huzurabad. So BJP, the MLA, everybody is a
लायर हियर, लाइंग टू द पीपल ऑफ हुजराबाद। अब मैं बात करती हूं यूथ की, तेलंगाना के अनएम्प्लॉयड यूथ की। तेलंगाना के लोगों को केसीआर ने कहा था 1 लाख नौकरियां देंगे, मैनिफेस्टो में लिखा था 1 लाख जॉब्स टू द यूथ ऑफ तेलंगाना। 30 लाख एस्पिरेंट्स केम, 30 लाख लोग ने उसके लिए अप्लाई किया फॉर 1 लाख जॉब, 30 लाख एस्पिरेंट्स, एंड जॉब्स डिलीवर्ड वर जीरो। पेपर कैंसिलेशन, पेपर लीकेज, पेपर पोस्टपोनमेंट इज अनदर थिंग। क्लीन वर्ल्ड वाई कवि के घर घर में लिखकर पहुंचा दिया है इस पार्टी ने, और तेलंगाना की महिलाओं को परेशान किया है। अगर बीआरएस में किसी महिला का डेवलपमेंट हो रहा है तो सिर्फ और सिर्फ कविता का डेवलपमेंट हो रहा है। आई कॉल दिस फैमिली अ स्कैमिली। This family, this is not a family. This is a scamily. Every day they come with a new scam. KCR, while coming out of his house, सुबह आंख खुलती है केसीआर की नींद से और केसीआर सोचते हैं आज नया क्या स्कैम करना है। आज कविता को कौन से स्कैम पे भेजना है, केटीआर को कौन से स्कैम पे भेजना है, किसको कौन सा नया स्कैम करना है। So this is a scamily. So I now I am telling this to the people of Huzurabad also. I will tell that stop calling these people family. This is a scamily. Scam in the jobs, scams in the 2 BHK housing scheme, scam with the females of Telangana. युवा के साथ आप स्कैम कर रहे हो, महिलाओं के साथ आप स्कैम कर रहे हो, आप तेलंगाना के हर किसी के साथ आप स्कैम कर रहे हो। आपने कहा था 35,000 females of Telangana are missing. Not a single FIR registered. Either they are kidnapped or they are murdered, whatever. 35,000 is not a small number. 35,000 females of Telangana are missing. Where are they? KTR is busy in promoting Kavita, not the other females of Telangana. 35,000, if 35,000 females are missing, means 35,000 families are suffering. क्या किया आपने? Not a single FIR registered. आपने तेलंगाना के दलित महिलाओं को पुलिस स्टेशन में पीटा, बीआरएस की पुलिस ने। आपको पता होगा राजकोंडा पुलिस कमिश्नरेट का वो केस जहां दलित महिला को पीटा, पुलिस कस्टडी में मार दिया। आपको पता होगा ये आदिवासियों की बात करते हैं, एक आदिवासी महिला को वहां, वो भी राजकोंडा पुलिस कमिश्नरेट में मेल पुलिस ऑफिसर्स ने पीट पीट कर मार दिया। आज सदर्न स्टेट्स में, साउथ इंडिया के जितने भी स्टेट्स हैं, तेलंगाना नंबर 1 पे है वुमेन क्राइम में। Telangana stands number 1 when we talk about women crime rate. This is what you have delivered to the people of Telangana. This is what you have delivered to the women of Telangana, Mr. KCR.